హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఎక్సైజ్ 5.3 రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. 11th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ ఈజ్ 4n మైనస్ n స్క్వేర్, వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్, దట్ ఈజ్ s1. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ టూ టర్మ్స్, వాట్ ఈస్ ద సెకండ్ టర్మ్. సిమిలర్లీ ఫైండ్ ద థర్డ్ టర్మ్, ద 10th అండ్ nth టర్మ్స్. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఇచ్చి 4n మైనస్ ఎన్ స్క్వేర్ అన్నారు. అయితే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి, సెకండ్ టర్మ్ ఏంటి, అలాగే సమ్ ఆఫ్ ఫస్ట్ టూ టర్మ్స్ ఎంత, అలాగే థర్డ్ టర్మ్ ఏంటి, అలాగే 10th టర్మ్ ఏంటి, అలాగే nth టర్మ్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సరే, ఫస్ట్ మనం రాద్దాం. Sn ఈక్వల్స్ టు 4n మైనస్ n స్క్వేర్. Sn ఈక్వల్స్ టు 4n మైనస్ n స్క్వేర్. సో ఫస్ట్ ఫైండ్ ద S1. S1 మీన్స్ 4 into 1 minus 1 square. So 4 into 1 4 minus 1, that equals to 3. So A1 equals to S1 amma. So next S2 equals to 4 into 2 minus 2 square. 4 into 2 8 minus 2 square value 4. 8 minus 4 what amma? 4. So A2 means second term amma. A2 equals to S2 minus S1, that means 4 minus 3. 4 minus 3 what amma? 1. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయిందమ్మా. వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్? ఫస్ట్ టర్మ్ ఏంటమ్మా? దేర్ ఫోర్ ద ఫస్ట్ టర్మ్ వాట్ అమ్మా? 3. నెక్స్ట్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ టూ టర్మ్స్? ఎంత వచ్చిందమ్మా? ద సమ్ ఆఫ్ ఫస్ట్ టూ టర్మ్స్ ఈక్వల్స్ టు 4. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద సెకండ్ టర్మ్? సెకండ్ టర్మ్ ఏమొచ్చిందమ్మా? 1. ద సెకండ్ టర్మ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద థర్డ్. అలాగే 10th అండ్ nth టర్మ్స్ అన్నారు. థర్డ్ టర్మ్ రావాలంటే ఎలా వస్తుంది? ఇక్కడ సెకండ్ టర్మ్ రావాలంటే మనం ఏం చేసాం? S2 మైనస్ S1 చేసాం. మరి థర్డ్ టర్మ్ రావాలంటే A3 తెలియాలంటే ఏం చేయాలి? S3 మైనస్ S2 చేయాలి. ఓకే, S3 మీన్స్ 4 into 3 minus 3 square మైనస్ S2. ఆల్రెడీ S2 అంటే మనకి ఎంత వచ్చిందమ్మా? చూడండి, S2 వచ్చేసి 4 into 3 12 minus 9 minus 4. సో 12 minus 13 వచ్చేసి -1. ఓకే, థర్డ్ టర్మ్ A3 ఏమవుతుందమ్మా? -1. దేర్ ఫోర్ ద థర్డ్ టర్మ్ ఈక్వల్స్ టు -1. A10 ఈక్వల్స్ టు S10 మైనస్ S9. S10 మీన్స్ S10 అంటే మనకి ఫార్ములా 4n మైనస్ n స్క్వేర్ కాబట్టి 4 into 10 minus 10 square minus S9 means 4 into 9 minus 9 square. 4 10s what amma? 40 minus 10 square means 100 minus 4 9s 36 minus 81. 40 minus 100 minus 60 minus 36 minus 81. 11 minus 6 5. 8 minus 3 11 minus 6 5. 7 minus 3 4. So minus 45. So minus 60 plus 45. minus 60 plus 45 minus 15. So A10 equals to minus 15. నెక్స్ట్ an ఫైండ్ అవుట్ చేయాలి. an అంటే Sn minus Sn minus 1. Sn already we know that 4n minus n square minus Sn minus 4 into n minus 1 minus n minus 1 whole square. So 4n minus n square minus of 4n minus 4 ones 4 minus of n minus 1 whole square n square minus 2n
plus 1. So 4n minus n square minus 4n minus 4 minus n square plus 2n minus 1. Okay, 4n minus n square minus తో మల్టిప్లై చేయండి minus 4n plus 4 minus into minus plus n square minus 2n plus 1. ఇక్కడ 4nకి ప్లస్ 4nకి మైనస్ 4n క్యాన్సిల్, మైనస్ n స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ క్యాన్సిల్, రిమైనింగ్ టర్మ్స్ minus 2n plus 4 plus 1 వాటమ్మా 5. సో minus 2n plus 5. సో an equals to minus 2n plus 5. Next 12th question, find the sum of the first 40 positive integers divisible by 6. Okay, first write the positive integer divisible by 6 are, okay, 6 comma 12 comma 18 comma so on. Okay, 6 comma 12 comma 18 comma so on. So a equals to 6, d equals to a2 minus a1. So 12 minus 6, 12 minus 6 వాటమ్మా 6. చూడండి ఇక్కడ ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్ అన్నారు. సో n ఈక్వల్స్ టు 40 అమ్మా. సో మన ఫార్ములా ఎస్ఎన్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో s40 ఈక్వల్స్ టు 40/2 into 2a, a equal to 6 plus n minus 1. So 40 minus 1 d, d also 6. 40/2 అంటే 20, 2 20s కాబట్టి 2 6s 12 plus 40 minus 1 39, 39 into 6. So 20 into 12 plus 6 9s are 54. 6 3s 18 plus 5 23, 234. So 20 into 246. Okay, 0, 2 6s 12, 2 4s 8 plus 1 9, 2 2s 4, 4920, 4920. The sum of first 15 multiples of 8. Solution, multiples of 8. Multiples of 8 are 8 comma 16 comma 24 comma 32 comma so on. So a first term is 8, d equals to a2 minus a1, 16 minus 8, that equals to 8. n equals to 15. First write the Sn formula. Sn equals to n/2 into 2a plus n minus 1 into d. So S15 equals to 15/2 into 2a, a equals to 8 plus n 15, 15 minus 1 into d, d also 8 a 8, d also 8. So 15/2 into 2 8s are 16 plus 15 minus 1 4 into 8. So 15/2 into 16 plus 14 8s are 112. So 15/2 into 112 plus 16, 128. So 2 ones, 2 64s. So 15 4s are 60, 15 6 are 90, 90 plus 6 96. So S15 is 960. Next 14th question, find the sum of odd numbers between 0 and 50. Okay, solution, first write the odd numbers. Okay, 0 and 50. Between 0 and 50 odd numbers are between 0 and 50 odd numbers are 1 comma 3 comma 5 comma 7 comma last one 49. Okay, so first term తెలుసు 40, లాస్ట్ టర్మ్ తెలుసు. సో
here write a equals to 1, d equals to 3 minus 1 2. Okay, last term l equal to 49. So Sn equals to n by 2 2a plus n minus 1 into d. So here we don't know n value. So now first find the n value amma. Last term l equal to enti 49. L equal to 49. So L means a plus n minus 1 into d equals to 49. A value 1, 1 plus n minus 1 into d 2 equals to 49. So n minus 1 into 2 equals to 49 minus 1, that equals to 48. So n minus 1 to 48 by 2, 2 ones, 2 24s. So n minus 1 equals to 24. N equals to 24 plus 1. 24 plus 1 what amma? 25. So write the formula Sn. ఇక్కడ n వాల్యూ 25 అని వచ్చింది. సో S25 ఈక్వల్స్ టు 25/2 ఇంటూ 2a, ఏ వచ్చేసి 1 ప్లస్ n మైనస్ 1. n మైనస్ 1 మీన్స్ 25 మైనస్ 1 ఇంటూ d ఈజ్ 2. సో 25/2 ఇంటూ 2 1s 2 ప్లస్ 25 మైనస్ 1 24 ఇంటూ 2 అమ్మా. సో చూడండి 25/2 ఇంటూ 2 ప్లస్ 48. So 25/2 into 50. 2 ones, 2 25s. So 25 is what amma? 625. So S25 అనేది 625 అవుతుంది. Next 15th question. A contract on construction job specifies a penalty for delay of completion beyond a certain date as follows: 200 rupees for the first day, 250 rupees for the second day, 300 rupees for the third day, etc. The penalty for each succeeding day being 50 rupees more than for the preceding day. How much money the contractor has to pay as penalty if he has delayed the work by 30 days? ఇక్కడ కాంట్రాక్ట్ వర్క్కి సంబంధించి డిలే అయిందంట. డిలే అయినందుకు పెనాల్టీ పే చేయాలంట. ఫస్ట్ డేకి 200 రూపీస్, అలాగే సెకండ్ డేకి 250, థర్డ్ డేకి 300 ఇలా పెనాల్టీ పే చేస్తే ఓకే అంటే మనకు క్లియర్గా మనకి అర్థమవుతుంది 50 రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉందని చెప్పి మనకి ప్రిసీడింగ్ డేకి క్లియర్గా అర్థమవుతూ ఉంది. అయితే ఇక్కడ ఏం అడిగారంటే ఇన్ కేస్ కాంట్రాక్టర్ అనే అతడు 30 డేస్ డిలే చేస్తే ఎంత పెనాల్టీ పే చేయాలి అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. సొల్యూషన్: పెనాల్టీ ఫర్ ఫస్ట్ డే. ఫస్ట్ డేకి ఎంత పెనాల్టీ అంటే 200 రూపీస్. నెక్స్ట్ పెనాల్టీ ఫర్ సెకండ్ డే. సెకండ్ డేకి వచ్చేసి 250 రూపీస్. నెక్స్ట్ పెనాల్టీ ఫర్ థర్డ్ డేకి వచ్చేసి పెనాల్టీ ఎంత అంటే 300 రూపీస్. ఇక్కడ ఫస్ట్ డేకి 200, సెకండ్ డేకి 250, అలాగే థర్డ్ డేకి 300 అనమాట. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది 50 రూపీస్ చేంజ్ అనేది ఉంది కాబట్టి బై అబ్జర్వేషన్ పెనాల్టీస్ ఆర్ ఇన్ ఏపీ. పెనాల్టీస్ ఆర్ ఇన్ ఏపీ. పెనాల్టీస్ అనేవి ఏపీలో ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్స్ టు 200, డి ఈక్వల్స్ టు A2 మైనస్ A1. సో 250 మైనస్ 200 దట్ ఈక్వల్స్ టు 50. డి వాల్యూ 50. ఓకే, ఎన్ అనేది క్లియర్గా చెప్పాడు 1 మంత్ కాబట్టి 30 డేస్. ఓకే, 1 మంత్ కాబట్టి 30 డేస్. సో ఎస్ఎన్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n minus 1 into d. So S30 equals to 30/2 into
2a, a is 200 plus n minus 1 30 minus 1 into d వచ్చేసి 50. 30/2 15 అమ్మ 2 1s 2 15s. సో ఇంటూ 200s 400 plus 30 minus 1 29 into 50. సో 15 into 400 plus 0 5 9s 45 5 2s 10 10 plus 4 14. సో నెక్స్ట్ 15 into 1850. So 15 zeros 0, 15 fives 75, 15 eights 120, 120 plus 7 127, 15 ones 15 plus 12 27. So 27,750. Next 16th question. A sum of 700 rupees is to be used to give 7 cash prizes to students of a school for their overall academic performance. If each prize is 20 rupees less than its preceding prize, find the value of each of the prizes. ఇక్కడ ఒక స్కూల్లో అంట ఓవరాల్ అకాడమిక్ పర్ఫార్మెన్సెస్కి ప్రైజెస్ ఇస్తున్నారట. అయితే 700 రూపీస్కి 7 ప్రైజెస్. అయితే ఈచ్ ప్రైజ్ అనేది బిఫోర్ దానికంటే 20 రూపీస్ లెస్ అని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ ఫైండ్ ద ఈచ్ ప్రైజ్ వాల్యూ అని చెప్పి అడుగుతున్నారు. సొల్యూషన్. లెట్ ద వాల్యూస్ ఆఫ్ prices b. So let first one x, then next value 20 less, so x minus 20, next one also 20 less, x minus 40, so on. Okay, here first term a equals to x, d equals to a2 minus a1, so x minus 20 minus x minus x cancel, that equals to minus 20. ఇక్కడ how many prizes అమ్మా 7, so n equals to 7. So S7 also given, S7 equals to 100. Sn formula n by 2 into 2a plus n minus 1 into d. So S7 equals to 7 by 2 into 2a, a is the first term x plus n minus 1, 7 minus 1, d is the minus 20, already S7 given amma, S7 equals to 700 equals to 7 by 2 into 2x plus 7 minus 1 6 into minus 20. So 7 ones 700s, 2 transposing LHS, 2 into 100 200 equals to 2x plus into minus 620s 120. So that implies 2x equals to 200 plus 120. So 2x equals to 320, x equals to 320 by 2 అంటే 160. సో ఫస్ట్ ప్రైజ్ ఏమవుతుందమ్మా 160 అవుతుంది. thus the values of the prizes are prizes are ఫస్ట్ వన్ ఏంటి 160, నెక్స్ట్ 20 లెస్ చేస్తే 140, నెక్స్ట్ 20 లెస్ చేస్తే 120, 100, 80, 60, కౌంట్ చేయండి 1 2 3 4 5 6, లాస్ట్ వన్ 40 రూపీస్. సో 160 రూపీస్, 140 రూపీస్, 120 రూపీస్, 100 రూపీస్, 80 రూపీస్, 60 రూపీస్ అండ్ 40 రూపీస్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.